రోజు పట్టుకున్నది మనకందరికీ సీతమ్మ తెలుసు. గడ్డిపోసు పట్టుకుంది, చాలా మంచిది పోయి మీద ఇదిలో ఉంది. ఆ గడ్డిపోసు పట్టుకొని రావడితో మాట్లాడుతుంది అనమాట. మనం ఏమనుకుంటాం, గడ్డిపోసను వీడి గడ్డిపోసుతో సమానము నా ముందున్నటువంటి వాడు అనేటువంటి భావంలో మనం మాట్లాడతాం. నిజంగా మాట్లాడడం ఈ గడ్డిపోసుతో మాట్లాడుతున్నట్టే లెక్క అన్నట్టుగా వాడతాం. కానీ దీంట్లో దాని అంతరార్థాలు ఏం చెప్పాడంటే, కాలో దురతిక్రమ, వాడితో దరిద్రానికి తప్పక మాట్లాడవలసి వచ్చింది. దురదృష్టంగా సందర్భం ఇది. అయితే తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అని ఋషి చెప్తాడు. దీని పలుకుల్లో ఏంటి అంటే, తృణము పాపములను హరించి పవిత్రతనిస్తుంది అని వేదంలో చెప్పబడింది. గడ్డిపోస గరిక అనేటువంటిది పాపములను హరించి మంచి శుభాలను ఇస్తుంది అనేటువంటిది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వంగం హరతుమే పాపం దుర్వా దుస్వప్ననాశిని ఇత్యాది మంత్రాలు చెప్పుకొని పూర్వము గరికను తల మీద పెట్టుకొని స్నానం చేసి మా పాపాలన్నీ హరించి వేయవమ్మా ఓ గరిక, నువ్వు సాక్షాత్తు జగన్మాత లాంటి దాన్ని అని నమస్కారం చేసుకొని స్నానం చేసేవాడట. అంటే వీడితో మాట్లాడినటువంటి పాపము ఈ గరిక వల్ల పోతుంది అనే ఉద్దేశంతో సీతమ్మ గరికను అడ్డంగా పెట్టుకొని రావణాసురుడితో మాట్లాడించాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓ సీత, గరుత్మంతుడు సర్పము హరించినట్లు నీవు నా మనస్సును హరిస్తున్నావు అంటాడు. ఇక్కడ సుపర్ణ అనే గరుత్మంతుడికి సుపర్ణ అనే శబ్దం వాడతాడు. ఈ సుపర్ణ అనే శబ్దం పరమాత్మ అని అర్థం. పరమాత్మ స్వరూపము అమ్మవారు సీతాదేవి. ఆమె అతని మనస్సును ఎలా హరించనిస్తుంది అంటే, సర్పాన్ని తీసుకున్నట్టుగా తీసుకుంటుంది. సర్పాన్ని అమ్మవారు తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, అందులో ఐక్యమై చనిపోతుంది, అది అందులో ఐక్యమైపోతుంది. ఇలాంటి అనేక రకమైనటువంటివి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేదం పరం సుఖం అనిర్వేదం సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదం అనేటువంటిది, నిర్వేదం అనేది ఎంత చెడ్డదో, అనిర్వేదం అంటే ఒకటి పోయింది లాభం లేదు అనుకోవడం అనేటువంటిది సరైనది కాదు. దానికి అది ఆ అనిర్వేదం అనేటువంటిది మనకు శ్రేయస్సునిస్తుంది, సుఖమునిస్తుంది, సర్వార్థములను మనం ప్రవర్తింపజేస్తుంది. ఇలా బోరెడు అంశాలు అమ్మవారికి అయ్యవారికి చెప్తూ సుందరకాండను పరమ తాత్వికమైనటువంటి అంశముగా, మంత్రము తంత్రము ఇవన్నీ కలిగినటువంటి అంశముగా, యోగం కలిగినటువంటి అంశంగా తీర్చిదిద్దాడు. వేద మంత్రంగాను, బీజ మంత్రంగాను, స్తోత్ర మంత్రంగాను, తంత్ర మంత్రంగాను ప్రత్యేక ఆరాధనలో వాడేటువంటిది. ఇవన్నీ కూడా మనకి రామాయణంలో ఉన్నాయి, రామకథలో ఉన్నాయి. మిత్రులారా, ఇది నేను నాకు చాలా నచ్చింది. ఎప్పుడు రామకథకు భయపడిన చదువుకుంటా ఉన్నాము. చివరిగా ఒకసారైనా సరే దాని లోతుకు వెళ్ళి దాని మీద ప్రేమను, ఒక రామాయణం యొక్క తాత్విక గాఢతను మనమందరం కూడా ఒక్కసారి కొంచెమైనా సరే ఉంది, ఒకటేదో ఉంది అక్కడ అనిపిస్తే మనకు కలిగేటువంటి ప్రేమ వేరు అని చెప్పి భావిస్తూ, అలాంటి ఈ అంశాలన్నీ మీకు మరి నచ్చకపోవడానికి వీలు లేదు. ఇది రామకథ కాబట్టి అందరూ స్వీకరించి తీరాల్సిందే. చివరిగా ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ చప్పట్లు వద్దు. 2 చరణాలు నేను నా రామాయణలో సార్ నాకు కొంచెం స్వార్థం ప్లీజ్ వినిపించి సెలవు తీసుకుంటాను. ఒక్కొక్క దానికి సుందరకాండ లంకలోకి ప్రవేశించాడు. అక్కడ చెప్తాను. లంకలోకి ప్రవేశించాడు సార్. మనల్ని నమస్కరించి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తాను. ఈ పుస్తకం మీద ప్రేమ పెంచడానికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి 2 చరణాలు మీకు వజ్రాల సౌధములు, లంక ఇలా ఉంది. వజ్రాల సౌధములు మణిమయ ప్రాకార గోపురములు నవఘనరత్న శిఖరములు వెలసి బంగారు ముద్దలంక నగరు పటుక్రూర సైన్యశాల వెదకే అధిపతులుండు సూరశాల సరస సంగీతశాల సురలుండు చెరసాల గోప్యశాల. సురలు కూడా వాళ్ళ చెరసాలలో ఉన్నారు. అటువంటి బారులైన తరువులు మించువల ద్వారములు గోపురములు అసురకేళి
పంకమున నిలునే సూర్యుని తేజము విడిచి మనునే సాటి అన్యుల చేరునే అని హనుమ సకలము గాలించెను. దాతనే బాధించెదా పట్టియా దశ కంఠునే చిల్చెదా అరసి తల్లిని కాంచెదా కాకున్న అగ్నిలోనే దూకెదా. ఇక్కడ సీతమ్మని చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఓ వరవల్ల గంగ, ఒక్కోసారి కన్నీళ్ళు ఆగవు. అవి చదువుతూ ఉన్నప్పుడు రాముని వారి గురించి చెప్తున్నప్పుడు కోటి వరవల్ల గంగ దివి నుండి కోరి గుడి కురికినట్లు హనుమ కన్నుల మెండుగా పారెనదే ఆనంద బాష్పధార నా వంశమిక ధన్యం అని హనుమ ముక్తిత ప్రియులాయే ఎల్ల దేవతల దలసే గుభిల్లున తల్లి చంగడికి దూకే రమణికైనా ముడచట రామ రామాయణ సీత ఇచట ఏకాత్ములిరువురు ప్రాణములు విడలేక మననొచ్చి. లక్ష్మరాముని చూసి అంటాడు, రావణాసుడు అంటాడు, రాముపై మరకు కొనరే నన్ను నా రాజ్యమును ఏలుకొనరే యౌవనము మరలిరాదే భామరో ఇష్ట సుఖములనే కడది ఇట్లని మురించు రావణుడు పట్టుబడే స్వర్గం వనే ఇంటి కనులెత్తడోసి కనులెత్తడానికి ఆకు నమస్కరించగా గరికనొకటెత్తి దైత్యునకు చూపే. ఇలా ఫలశ్రుతి. రామచరితము విన్నను పాడినను రాజీవనేత్రుడొప్పి పాపముల పారద్రోలి మోక్షమును పరమ పదమున చేర్చును. మోక్షం మోక్షం అంటున్నారు. ఏమిటి అంటే నువ్వు చేస్తున్న పనిలో చిత్తశుద్ధితో చేయడమే మోక్షం. నువ్వు చేస్తున్నటువంటి ఏ పనినైనా సరే ప్రేమగా భగవదర్పణంగా చేయడమే మోక్షం. చనిపోవడమే మోక్షం కాదు. అది ఇప్పుడు మనం చెప్తున్నది. కోరి రామాయణను కన్నులెత్తి తేరిపారంగా చూచు రామ శరణం వన్నను ఆ తండ్రి రక్షింపజాలిపును అరసి రాముని కొలిసిన వనరూరు వాయురారోగ్యం గురు శ్రీరామ కథ విన్నను చదివిన చెడదు జన్మము సఫలము. అటువంటి జయోస్తు విజయోస్తు ఎనుచు నీకు జగములనుగాచు తండ్రి మంగళము నీకు తండ్రి నిత్య జయ మంగళారతులు తండ్రి. ఇటువంటి నిత్య జయ మంగళారతులు మా అమ్మ జోషి సువర్ణ ఇంట్లో నిరంతరం మనందరి ఇళ్లలో నిరంతరం మారు రోగాలను కోరుకుంటూ భగవంతుని మరొకసారి 4 మాటలు కానీ చాలా మాటలు మాట్లాడాను. అందరికీ ఆశీర్వదిస్తున్న పెద్దలందరికీ మీకు పేరున